హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారి మరొక హాస్య కథతో మీ ముందుకు వచ్చేసాను. డ్రైవర్ ధర ఇట్లా అడ్డదారిలో తోలు, పొద్దు మునిగే ఏళ్ళకి మా ఇంటి ముందుంటాం. ప్రయాణంలో మనిషి సాయం. 2 రోజులు ఉండొద్దామని యాజలు వెళ్ళాం. తీరా వెళ్ళాక తెలిసింది మరో వారం రోజుల్లో మా గ్రామదేవత పుట్టలమ్మ గుళ్ళో తిరణాళ్ళని. రాని వచ్చారు, ఈ 4 రోజులు ఉండి వెళ్ళండి అని బలవంతం చేశారు. నాకు మళ్ళీ రావడానికి వీలవదు అన్నారు నాన్నగారు. అమ్మాయిని పిల్లని ఉంచి వెళ్ళండి, నేను మనిషిని తోడిచి పంపిస్తాను అన్నారు తాతయ్య. నాన్న అన్నయ్య వెళ్ళిపోయారు. తిరునాళ్ల తర్వాత నేను అమ్మ ప్రయాణమయ్యాం. మా తాతగారి పొలంలో పనిచేసే యలమంద మాకు సాయంగా బయలుదేరాడు. ట్రంకు పెట్టే, పక్క చుట్ట, వేరుశనక్కాయల మూట, కొబ్బరికాయల సంచి, పచ్చళ్ళ బుట్ట, ఇవి సామాన్లు. రోడ్డు దాకా ఎడ్లబండి, బాపట్ల దాకా బస్సు, బాపట్లలో రైలెక్కి తాడేపల్లిగూడెం వెళ్ళాలి. రోడ్డు మీదకి చేరాం. బస్సు వచ్చింది. సామానంతా బస్సు మీద వేయించి మేము బస్సు ఎక్కాం. ఒరే యలమందా, బస్సు ఆగినప్పుడు ఒక అన్నేసుంచు, మన సామాన్లు ఎవరు దించకుండా చూసుకోవాలి అంది అమ్మ. చిత్తం చెన్నదొరగారు అన్నాడు యలమంద. పక్కన పల్లెలో ఆగగానే అమాంతం బస్సులోంచి దూకి మళ్ళీ ఎక్కాడు. కర్లెపాలెంలో చూస్తే మనిషి కనిపించలేదు. ఆ అమ్మకి గాబరా వేసింది. ఏడు వీడు, ఇందాకటి స్టాప్లో దిగిపోయాడేమే అని కంగారుగా ఆపండి ఆపండి అని అరిచింది. బస్సు ఆపారు. విషయం చెప్పింది అమ్మ. అతనా టాప్ మీద ఉన్నాడుగా అని చెప్పుకొచ్చాడు ఒక అతను. యలమందా అని అరిచింది అమ్మ. ఇక్కడే ఉన్నాను చిన్నదొరగారు, సామాన్ భద్రంగా ఉంది అన్నాడు బస్సు టాప్ మీద నుంచి. బాపట్లలో దిగి స్టేషన్కి వెళ్ళాం. రైలు వచ్చింది. నేను అమ్మ ట్రంక్ పెట్టి పక్క చుట్ట, పచ్చళ్ళ సంచి స్త్రీల పెట్టెలో ఎక్కాం. మా పక్క పెట్టెలో యలమందుతో శనక్కాయల మూట, కొబ్బరికాయల సంచి ఎక్కాయి. రైలు బయలుదేరింది. అప్పికట్ల స్టేషన్లో ఆగింది. రైలు దిగి పరుగున వచ్చి కిటికీ దగ్గర నిలబడి, చిందొరగారు మన ఊరు ఇచ్చేసిందా, దిగిపోదామా అన్నాడు యలమంద. నీ తలకాయ్, ఇప్పుడేగా బయలుదేరాం, ఇంకా చాలా దూరం పోవాలి అంది అమ్మ నవ్వుతూ. పరుగున వెళ్ళి రైలు ఎక్కాడు. మళ్ళీ మాచవరంలో వచ్చాడు. చిన్నదొరగారు దిగిపోదామా అంటూ. ఇప్పుడప్పుడే కాదురా, నువ్వు మాటికి దిగకు, సామాన్ ఎత్తుకుపోతారు అంది అమ్మ. మళ్ళీ నెడుబ్రోల్లో కిటికీ దగ్గరికి వచ్చాడు. ఓ చంకన శనక్కాయల మూట, మరోవైపు కొబ్బరికాయల సంచి. చిన్నదొరగారు దిగిపోదామా అంటూ. చంపుతున్నావు కదరా, చూడు శ్రద్ధగా విను, ఇప్పుడు చదురు వేళ అయింది కదా, మన ఊరు వెళ్ళేసరికి నువ్వు గొడ్లను తోలుకొచ్చే వేళ అవుతుంది. అంతదాకా రైల్లో కూర్చో, చీటికి మాటికి దిగకు, రైలు కదిలిపోతుంది అని చెప్పింది. పరుగున వెళ్ళి రైలు ఎక్కాడు. అమ్మ అంత చెప్పినా ప్రతి స్టేషన్లోనూ రావడం అడగడం. చివరికి ఎలా అయితేనేం బాదంపూడి చేరింది రైలు. మళ్ళీ వచ్చాడు మా యలమంద. చిన్నదొరగారు దిగిపోదామా అన్నాడు. ఇదే ఆఖరి స్టేషను, రైలు ఎక్కు, ఈసారి ఆగ్గానే దిగిపోదాం అంది అమ్మ. తాడేపల్లిగూడెంలో రైలు ఆగింది. మా కోసం మా జవాను గణపతి వచ్చాడు. ఇద్దరం రైలు దిగాం. బాగున్నారా అమ్మా అన్నాడు గణపతి. బాగానే ఉన్నాం, అయ్యగారు రాలేదా అంది ఆ అమ్మ. ఏదో చెప్తున్నాడు గణపతి. మాట్లాడుతూనే బయటికి నడిచాం. రిక్షా ఎక్కబోతుంటే గుర్తు చేశాను. అమ్మా యలమందేడి అని. నాలుగు ఖర్చుకుందమ్మ. మర్చిపోయాను అంటూ మళ్ళీ స్టేషన్లోకి పరిగెట్టుకెళ్ళింది. వెంటే వెళ్ళాం మేము. యలమందా అని పిలుస్తూ పెట్టె దగ్గరికి వెళ్ళింది. లోపలే లేడు, కింద లేడు. ఏడువీడు అని గాబరపడింది. హఠాత్తుగా గుర్తొచ్చింది అమ్మకి. ఇందాక బాదంపూడిలో రైలాగినప్పుడు, ఈసారి రైలాగినప్పుడు దిగిపో అన్నాను. ఔటర్లో రైలాగింది. కొంపదీసి అక్కడ కానీ దిగిపోయాడా వెర్రివెదవా అంది. విషయం గ్రహించి, మీరు సామాన్ల దగ్గర ఉండండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు గణపతి. సరే వెళ్ళు అని యలమంద ఎలా ఉంటాడో గుర్తులు చెప్పిందమ్మ. గణపతి బయలుదేరాడు. ఆ అమ్మ ఊహించింది నిజమే. ఔటర్లోనే ఉన్నాడు యలమంద. గుర్తుపట్టి యలమందా యలమందా అని పిలిచాడట గణపతి. దాంతో బెదిరిపోయి సామానులతో చిన్నదొరగారు పాపదొరగారు అంటూ పట్టాల వెంబడి పరుగులు అంకించుకున్నాడట యలమంద. గణపతి వెంటపడ్డాడట. కానీ యలమంద పల్లెటూరు బలం ముందు గణపతి పట్నం బలం పనికి రాలేదట. కాస్త దూరం తరిమి లాభం లేక సూర్మంటూ తిరిగొచ్చాడు గణపతి. అంతా విని, పోనీ నేను వెళ్తాను అంది అమ్మ. ఇంకా నయం, చీకటి పడుతుంది, ఆ పట్టాల వెంబడి మీరెక్కడికి వెళ్తారు అన్నాడు గణపతి. తల పట్టుకుని కూర్చుందమ్మ. దేవుడిలా నాన్నగారు వచ్చారు. విషయం తెలుసుకుని ఉస్సూరుమని, మంచి సాయాన్ని తెచ్చుకున్నావు పుట్టింటి నుంచి అని, సర్లే నేను వెళ్తానని బయలుదేరారు. ఒక ఈత చెట్టు కింద కూర్చుని ఉన్నాడట యలమంద. నాన్నగారిని చూడగానే పరిగెట్టుకొచ్చాడట. దన్నాలు అల్లుడు దొరగారు, నే బండి దిగేసా,
చిన్న దొరగారు పాప దొరగారు దిగకముందే బండి వెళ్ళిపోయింది. సర్లే ఎక్కడికి పోతారు, బండి వేసుకుని మళ్ళీ వస్తారని ఇక్కడే ఉన్నా. ఇందాకో దొంగ విధవా నా వెంటపడ్డాడు. ప్రాణం పోయిన శనక్కాయలు మూట కొబ్బరికాయలు వాడికి ఇస్తానా, మా ఊరు పరుగు పోదు అన్నాడట ఆనందంగా. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.